వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైతే ఈ 100 రోజుల్లో ఆ పరిపాలన ఎలా సాగింది, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం నేను విశాఖపట్నం వచ్చానండి. విశాఖపట్నంలో ప్రజాభిప్రాయం, వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయి తెలుసుకోవడం కోసం మన క్యూబ్ టీవీ ద్వారా జనానికి తెలియజెప్పడం కోసం నేను ఈ ప్రయత్నం అయితే చేస్తున్నానండి. ఇప్పుడు కొంతమంది జనం అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అసలు టీడీపీ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, టీడీపీ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని అనుకుంటున్నారు? అంటే టీడీపీ అనకుండా కూటమి అనాలి, యాక్చువల్గా కూటమి ప్రభుత్వం కాబట్టి ఎలా ఉంది అనుకుంటున్నారు? నిజంగా ఏపీ ప్రజలు అదృష్టవంతులు కాబట్టి కూటమి గవర్నమెంట్కి మంచి మెజార్టీ ఇచ్చి మంచి పని చేశారు. నిజంగా మనం బ్రతికిపోయినట్లే. ఎందుకంటే ఇంకొకసారి కనుక ఆ జగనాసురుడు వచ్చుంటే మొత్తం ఏపీలో ఉన్న భూములు ఏముంటాయి, కబ్జాలు అయిపోయాయి, అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు సొమ్ము చేసుకుని ఈ దేశాన్ని తరలించుకునేవాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 100 days అయిన సందర్భంగా ఇది ఖచ్చితంగా 100% కాదు, 200% మంచి గవర్నమెంట్. నిజంగా అదృష్టవంతులం అయ్యి కూటమి గవర్నమెంట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు. ఆయన ఉండటం వల్ల సీఎంగా నిజంగా ఆయన విజనరీ ఐడియాస్కి వీటికి ఒక ఏపీ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో బ్యాక్ వెళ్ళిపోయింది 20 ఏళ్ళు. ఇప్పుడు ముందుకు పరిగెడుతుంది. ఒకప్పుడు అందరు నవ్వేవాళ్ళు, ఎంతసేపు కంప్యూటర్ సైన్స్, సిస్టమ్స్ అయితే అది ఇది ఏదో విజనరీ అది ఇది అని నవ్వేవాళ్ళు. కానీ అదే ఇప్పుడు యూజ్ అవుతుంది 100%. మేమందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. మేము పల్లగారి నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాము, గాజువాక నుండి. నిజంగా ఈ గవర్నమెంట్ మాకు మంచి చేస్తుందని నమ్మే ఈ కూటమి గవర్నమెంట్కి మంచి మెజార్టీతో, అందులో మా గాజువాక 95,235 మెజార్టీతో పల్లగారిని గెలిపించుకోగలిగామంటే మేము నిజంగా అదృష్టవంతం. ఏపీ ప్రజలందరూ అదృష్టవంతులు. డెఫినెట్గా ఇప్పుడు రాగానే పెద్దలకి, పెన్షన్దారులందరికీ ఒకసారి 1000 పెంచారు. నిజంగా అది అదృష్టం. లాస్ట్ టైము జగన్మోహన్ గవర్నమెంట్లో 5 ఏళ్ళు కలిపి 1000 రూపాయలు పెంచాడు అంతే. ఇప్పుడు ఒకసారి మాట ఇచ్చిన ప్రకారం పెంచారు. ఒక్కొక్కటి అభివృద్ధి సాధిస్తూ పెంచాలని మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా 12-13 లక్షల కోట్లు అప్పు చేసి అభివృద్ధి చేస్తే మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం. అసలు అలా వద్దు. ఫస్ట్ ఏంటంటే అభివృద్ధి చేసుకుంటూ ఒక్కొక్కటి సూపర్ 6 అనుకున్నట్లు కొంచెం లేట్ అయినా పర్లేదు, అన్నీ ఖచ్చితంగా ఇవ్వగలిగితే చాలు. ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్లో ఏపీ ప్రజలకు అంతా మంచి జరుగుతుందని, ఇంకా మంచి జరుగుతుందని కోరుకున్నాం. ఈ 100 days అయిన సందర్భంగా మేమందరం అయితే హ్యాపీగా ఉన్నాం. నిజంగా ఒకప్పుడు కేసులు, దౌర్జన్యాలు, చంపడాలు, కొట్టడాలు ఇవే ఉండేవి వైసీపీ గవర్నమెంట్ గత 5 ఏళ్ళలో. ఇప్పుడు నిజంగా ఏపీ ప్రజలందరూ ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా నిద్రపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో పెట్టినప్పుడు అయితే ఎవరం సరిగ్గా నిద్ర కూడా పోలేదు. చాలా బాధ వేసింది. అంత పెద్ద ఏంటి ఇలా చేశాడు ఈ దుర్మార్గుడు. కాదండి, చంద్రబాబు గారు జైలు ఉదంతంలో అక్రమంగా వైసీపీ వాళ్ళు పెట్టారు అని మీరు భావిస్తున్నారా జనంగా అంటే పబ్లిక్గా? 100% అక్రమంగా పెట్టారండి ఆయన్ని. నిజంగా ఏపీ ప్రజలందరం దానికే ఫీల్ అయ్యాం. అది ఎలా అంటే ఆయన ఎప్పుడు బయటకు వస్తారో, ఒక పెద్ద మనిషి. నిజం చెప్పాలంటే అందరూ ఏదో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతారు కానండి, ఆయన నిజంగా ఈ ఏజ్లో ఆయన సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకున్న ఒక కొడుకు, ఆయన కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఏపీ ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి, ఏపీ ప్రజలకు ఫ్యూచర్ ఉండాలి, వాళ్ళ మంచి కోసం ఏదైనా చేయాలనే కాన్సెప్ట్తోనే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మొత్తం అందరూ ముందుకెళ్తున్నారు. నిజంగా ఈ గవర్నమెంట్ ఈ 5 ఏళ్ళు కాదండి, వచ్చే 2047 వరకు కూటమి గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంటే ఉండాలని మేమందరం అయితే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అంటే కాదండి, ఎలాంటి అభివృద్ధి జరగాలని మీరు కోరుకుంటున్నారు? అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏపీ వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మేము అందరం యునానిమస్గా తీర్పించి కూటమిని గెలిపించుకున్నాం. సో ఎలాంటి డెవలప్మెంట్ ఏపీకి జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఫస్ట్ అండి, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కావాలండి యువతకి. ఎందుకంటే పిల్లలు ఏపీని వదిలేసి విదేశాలకి, పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారండి. మరి మన పిల్లలు వెళ్ళిపోతే ఫ్యూచర్లో యూత్ అంతా ఇక్కడ లేకపోతే ఏం డెవలప్మెంట్ ఉంటుందండి? ఆ డెవలప్మెంట్కి సంబంధించిన కంపెనీస్ తీసుకురావటం కానీ, పరిశ్రమలు ఇక్కడ పెట్టడం కానీ చెయ్యాలండి ఫస్ట్.
తర్వాత ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలండి. అంటే కూర్చోబెట్టి తింటే కొండలైన కరిగిపోతాయి అంటారు కదా, అది బాగోదండి, అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేసి అభివృద్ధి చెందితేనే. ఇప్పుడు చైనా లాంటి దేశం, అది గొప్ప అని కాదు, వాళ్ళు ప్రతి మనిషి కష్టపడతారు. అలా మన ఇండియా ఏపీలో కూడా అలాంటివి జరిగితే బాగుంటుందండి. అదే మేమైతే కోరుకుంటున్నాం. నేనైతే అభివృద్ధికే, మా ఫ్యామిలీ మొత్తం, నాకు తెలిసి మా చుట్టాలు మొత్తం అభివృద్ధికే కూటమి గవర్నమెంట్కి ఓటు వేసామండి. మేమేదో ఆశించుకున్నాం. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇందులో అంటే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి అంటే ఫ్యాక్టరీలు రావాలి, ఇంకా అభివృద్ధి జరగాలి, రకరకాల ఉద్యోగ అవకాశాలు జరగాలి, ఇలాంటివన్నీ అన్నారు కదా. ఇవన్నీ చంద్రబాబు గారి గవర్నమెంట్లో జరుగుతాయని మీరు గట్టిగా నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నాం అండి. ఉదాహరణ హైదరాబాద్ చూడండి, సైబరాబాద్ సిటీ కట్టింది, సైబరాబాద్ కట్టింది చంద్రబాబు గారే. వేరే వాళ్ళు వేరే కమెంట్స్ చేసినా మా చుట్టాల పిల్లలు మా జనరేషన్లో చాలామంది జాబ్ చేస్తున్నారండి. ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ ఆ రేంజ్లో ఉందంటే వెళ్ళి ఒకసారి చూడండి హైటెక్ సిటీని. న్యూయార్క్లో ఉన్నామా హైదరాబాద్లో ఉన్నామా అర్థం కాదు, అలా ఉంటుంది. ఒక రకంగా న్యూయార్క్ సిటీకి ఈక్వల్గా ఉంది. నిజంగా లాస్ట్ టైం చంద్రబాబు గారు వచ్చుంటే వాటికి సగం అభివృద్ధి అయితే జరిగేది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగేది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం ఏదో ఒక ఛాన్స్ అని చెప్పి ఆ మూర్ఖుడి సంగతి తెలియదు కదా, జగన్నాసురుడి సంగతి ఎంత మూర్ఖుడు అనేది మొత్తం సినిమా అంతా చూపించాడు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని పాట పాడటమే తప్ప వాళ్ళకే ఎక్కువ నష్టం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతాం కానీ చంపడం కానీ 700 మందిని ఇది చేశారని మీడియాలో కానీ ఎక్కడైనా వచ్చింది, నేను చదివాను పేపర్లో. కానీ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడి కూడా వాళ్ళకి అన్యాయం చేశాడు. కానీ అది ప్రజలు ఇంకా గ్రహిస్తే. ఇంకోటి తిరుపతి లడ్డు హిందుత్వం ఇలా కాదు, అతనికి హిందుత్వం లేదు, క్రిస్టియానిటీ లేదు, ముస్లిమిజం ఏమీ లేదు. అతని దృష్టిలో ఎవరైనా అతను ఏంటంటే బిజినెస్ చేస్తాడంతే. ఇక్కడ సంపదను మొత్తం తీసుకెళ్లి విదేశాల్లో దాచుకుంటాడు. దానికోసం జనాలని మాటలతో మాయ చేశాడు. 13 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశాడు తెలియదు. ఇంకొక విషయం, వైజాగ్కి జరిగిన అన్యాయం చెప్తాను. ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి కానీ వైసీపీ గవర్నమెంట్ లీడర్స్ ఎవరైనా సరే దొరికిన కాడికి భూములు దోచేయటం, ఋషికొండనేమో అరుగుండి చేస్తారు. అక్కడ 500 కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టేశారు. అన్నా క్యాంటీన్ అనేది పేదలకి భోజనం పెడుతుంది. దాన్ని ఎందుకు తీసినట్టు నాకైతే అర్థం కాలేదండి. ఇప్పుడు రోజుకి 15 రూపాయలు పెడితే 3 కోట్ల కడుపు నిండా పేదల భోజనం తినొచ్చండి. కానీ అది ఆలోచించకుండా అన్యాయంగా ఇప్పుడు పోనీ ఏదో పేరు మార్చి పెట్టుంటే బాగుండేది కదా. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అన్నా క్యాంటీన్ తీసివేయడం ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవే యునానిమస్ గా కూటమికి పట్టం కట్టి జగన్ గారిని ఓడించడానికి కారణం ఏం భావించచ్చు? అవి కారణమయ్యాయండి 100%. ఇంకొకటి ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి వచ్చింది కదండి. మూర్ఖుడు కాకపోతే పట్టా దీని మీద తనకూటాలు, పాస్బుక్ల మీద తనకూటాలు వేసుకుంటాం ఏంటండి? అవి తీసుకెళ్ళాలంటే తన బీరువాల్లో పెట్టుకుని జిరాక్సులు తీసి ప్రజలకు ఇస్తాడంట. అది ఎంతవరకు న్యాయం? ఇవన్నీ కలిపి ఇంకొకటి అతను పెద్ద సైకో అండి. ఆ సైకోయిజం అర్థమయ్యే అతన్ని ఉంటే ఈ ఏపీ నష్టపోద్దని ప్రతి ఒక్కరికి అన్ని వర్గాలు అర్థం చేసుకుని అతన్ని ఓడించి కూటమి గవర్నమెంట్కి 164 సీట్లతో మంచి మెజార్టీ ఇచ్చిన ఏపీ ప్రజలందరికీ నా తరఫున ధన్యవాదాలు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది కదా. ఈ 100 రోజుల పాలన మీద ఒక పబ్లిక్గా మీ ఆలోచన ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు మీరు? ముందుగా నూతనంగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వానికి అందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఈ 100 రోజుల పాలనలో హామీలు పెట్టారు, ఒకటి కూడా నెరవేరుస్తూ వస్తుంది. మొన్న చూసాం అంటే ఉదయకుప్పల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మా విశాఖపట్నం ప్రాంతానికి సహాయాలు చాలా ముమ్మరంగా అందించారు. అదే రీతిలో ఇప్పుడు విజయవాడకు కూడా చాలా అద్భుతంగా నిజంగా ఘర్షణ నాయకుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా పాల్గొని, అలాగే జన సైనికుల్ని వారి వెంట ఉండే సహాయ సహకారాలు, ముఖ్యంగా మా గాజువా నియోజకవర్గం రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, ఆయనకి అనారోగ్యంగా జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్నా సరే వరద బాధితుల్లో సహాయార్థం ఆ నేలల్లో దిగి అంత జ్వరంతో కూడా ఆయన
చాలా హెల్ప్ఫుల్గా అక్కడ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి వాళ్ళు చూసుకుంటూ చేస్తున్నారు. అలాగే పెన్షన్లు అన్నమాట ప్రకారంగా 4వ నెల నుంచే పెంచుతానన్నట్టు కూడా ఆ వెయ్యి కలిపి 3,000 7,000 పెన్షన్ రాగానే ఇచ్చారు. ఇది నిజంగా చాలామంది పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులకి చాలా ఉపయోగకరం. 4,000 పెన్షన్లు అంటే ఈరోజు వాళ్ళు ఒక నెల గడవడానికి చాలా ఉపయోగకరంగా అన్ని విధాలకు కూడా వాళ్ళకి చేదోడుగా ఉంటుంది. మంచి నిర్ణయం. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ యువతకి ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ప్రతి విషయం కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఈ 100 రోజులే కాదు, ఈ 5 సంవత్సరాల పాలన కూడా దిగ్విజయంగా ప్రజల కష్టాలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే కాదండి, 100 రోజుల పరిపాలన అంటే అంటే ఎప్పుడైనా పరిపాలన అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పడం కోసం, లేకపోతే మనకి ఒకటి ఇష్టమో ఒకటి ఇష్టపడలేదని చెప్పడం కోసం కంపారిజన్ అయితే ఉంటుంది ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే ఇప్పుడు ఇక్కడ పరిపాలన విషయానికి వచ్చాం కాబట్టి వైసీపీ గవర్నమెంట్ పరిపాలనతో టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని పరిపాలన కంపేర్ చేస్తుంది. ఈ కంపారిజన్లోని ఈ 100 రోజుల పరిపాలనలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ అంటే ఇంప్లిమెంట్ అవుతున్నాయని భావిస్తున్నారా ఒక పబ్లిక్గా, లేకపోతే కొంత సమయం ఏమైనా తీసుకుంటుందా ఏంటి అంటే మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. అంటే ఇచ్చిన హామీలు అన్నీ 100 రోజులు అంటే సాధ్యం కాదు. సాధ్యమైనంత వరకు కూడా అంటే ప్రజలకి ఏది ముందు అత్యవసరం అనేది దాన్ని ప్రవేశపెడుతూ వస్తున్నారు. ఆ విధానం చాలా బాగుందండి, నచ్చిందా మీకు? చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ గవర్నమెంట్లు తేడాను కాదు, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద జనాలకు ఒక నమ్మకం ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇది నమ్మకం కాదండి, ఒక ఆయన ప్రజల పట్ల బాధ్యత, ప్రజలకు కూడా ఆయన మీద బాధ్యత, ఒక నమ్మకం. కూటమి విజయంలో నిజంగా ఇదే కీలకం అయింది, ఆయనే కీలకం అయ్యారు. కాబట్టి జనాలందరూ కూడా ఒక నమ్మకం, ఏదేమైనా సరే ఇచ్చిన హామీల దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వీటిపై దృష్టి పెడతారని నమ్మకం. ఇప్పటి వరకు కూడా అందిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆల్రెడీ అంటే నరకం అనిపించారండి, మళ్ళీ ఆ నరకం గురించి అడిగితే ఇప్పుడు ఏదో కుదురుకుంటుంది. మళ్ళీ దాని గురించి మనం అంతగా వైసీపీ గురించి మాట్లాడుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన రిపోర్టు, ప్రజలు ఇచ్చిన తీర్పు ఎంత చిత్రహింసలు పడ్డారనేది మనం ప్రత్యేకించి దాని గురించి మాట్లాడుకునే అవసరం లేదు. ఆల్రెడీ ప్రజలు అంత చిత్రహింసలు పడ్డారు కాబట్టి ఈరోజు 11 సీట్లుగా పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. ప్రజలకు మంచి చేస్తే ఎవరినైనా సరే వాళ్ళకి ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారని నిరూపించారు. అలాగే చేశారు. ఈ అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అయింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిందని చాలామంది మీలాంటి వాళ్ళు అంటూ ఉన్నారు కదా. సో ఈ కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పరిపాలన ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పదంలోకి, ఎలాంటి పురోగతిలోకి వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? చేయాలండి అంటే పురోగతిలో కంటే మంచివి ప్రజలకు ఉపయోగపడేవి, అలాగని ఆర్థికంగా రాష్ట్రం మీద మరింతగా భారం పడకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ సీనియర్టీ మీద ఒక నమ్మకం ఉందండి మాకు కూడా. సాధ్యమైనంత వరకు ఆయన ప్రజలకు భారం తగ్గించే కార్యక్రమాలు చేస్తారు. అలాగని ప్రజలకు బాగా ఉపయోగపడే కార్యక్రమాల్లో ముందుకు తీసుకొస్తారు. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ అంటున్నారు, గ్యాస్ ధరలు పెరిగాయి, చాలా ఇబ్బందులు. ఇది చాలామందికి నిరుపేద కుటుంబాలకు ఉపయోగపడతాయి. అలాంటి ఎన్నో కార్యక్రమాలు భావిస్తాను. థ్యాంక్ యూ సార్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది కదా. సో ఈ 100 రోజుల పాలన మీద ఏపీ పబ్లిక్గా మీ ఆలోచన ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు? గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గ పాలన, దుష్ట పాలన, ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో ఆ నలుగురు ఆడిన పాలనకి ఏపీ ప్రజలు చమరగీతం పాడి మే 11న ఏదైతే జరిగిందో ఆ ఎలక్షన్లో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఆ బుద్ధి చెప్పిన తర్వాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఒక డిఎస్సి, ఒక ఉచిత ఇసుక పాలసీ, తర్వాత ఏదైతే మద్యం విధానం ఉందో ఆ మద్యం విధానం మీద ఇది, తర్వాత పేద ప్రజలకు అన్నా క్యాంటీన్లు, ఒక్కటి కాదు ప్రభుత్వం చేయగలిగినంత పేద ప్రజలకు ఇది పేదల ప్రభుత్వం అని చెప్పడానికి ఈ 4 చాలు.
గత 5 ఏళ్లలో ఒక డిఎస్సి లేదు, ప్రతి సంవత్సరం చేస్తానన్న డిఎస్సి లేదు. ఈ అన్నిటికీ చమరగీతం పాడి ప్రభుత్వం ఎక్కిన మొదటి రోజునే ఏదైతే పేద ప్రజలకు అవసరమైన మినిమం కామన్ ప్రోగ్రాంతో కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, అలాగే నరేంద్ర మోడీ గారి చొరవతో మొత్తం మీద పేద ప్రజలకు మంచి పాలన, ఇది మంచి ప్రభుత్వం అని 100 రోజుల కార్యక్రమంలో వారు చేసిన ఏ అయితే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ప్రోగ్రామ్ చాలా బాగుంది. కాదండి, నేను అంటుంది ఇప్పుడు సరే టీడీపీ పార్టీ పరంగా లేకపోతే కూటమి పరంగా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇది పథకం పెట్టి అంటే ఊరూరు వాడవాడ వాటిలన్నీ తిరుగుతున్నారు, అవన్నీ కాదంటలేదు. నేను ఒక పబ్లిక్గా ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందని భావిస్తున్నారు? మంచిగా ఉందా లేదా? మీరు అనుకునేది అంటే మీరు అంటే ఎప్పుడైతే మీరు ఓటు వేసినప్పుడు గెలిపించుకునే క్షణంలోనే మీరు ఏదైతే అనుకున్నారో అది జరిగి తీరుతుందా లేదా అని అనుకుంటున్నారు లేదా? జరుగుతుంది కదా, క్లియర్గా కనబడుతుంది. 3000 పెన్షన్ 2000 నుంచి 3000కి 5 సంవత్సరాలు పట్టింది. నేడు గత 3 నెలల ఎరియర్స్ 7000, ఆ 3000 కలిపి 7000 ఇచ్చి ఆ మొదటి రోజే ఇది మంచి ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజే నారా చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు. ఇది పేదల ప్రభుత్వం, పేదలకు మంచి జరిగే ప్రభుత్వం. ఆ రోజు అన్నా క్యాంటీన్ తీసేసి ఆ దుర్మార్గపు బుద్ధిని బయట పెట్టుకున్నాడు. రాగానే ఈరోజు మొట్టమొదటిగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. నిన్న కాక మొన్న 75 అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఇది పేద ప్రభుత్వం, పేదలకు కడుపు నింపే ప్రభుత్వం అనేసి మంచిగానే ఉందని. ఈ 100 రోజుల పరిపాలనలో అంటే యాక్చువల్గా టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం కూడా సూపర్ 6 అనే పథకాలు అయితే అప్పట్లోని ప్రామిస్ చేశారు. సూపర్ 6 అనేది జనంలోకి బాగా తీసుకెళ్లారు, అది జనం కూడా ఇంప్రూవ్ అయ్యి అంటే టీడీపీని కానీ కూటమి కానీ గెలిపించడానికి ఒక కారణం లేదు. అంటే ఇప్పుడు 100 రోజులు అయిన తర్వాత ఇంకా రాలేదు అనుకున్నప్పుడు జనం అయితే అంటే ఇంకా కొంత అసంతృప్తి అయితే వెలుగుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? ఏదైనా ఒక ప్రభుత్వం వచ్చిందంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వారు విచ్చలవిడిగా వాళ్ళు దాచుకో అన్న చందంగా 10 లక్షల కోట్లు ప్రభుత్వం మీద అప్పులు తీసుకొచ్చి మా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మా ప్రజల భూములను కూడా దోచేయాలని చెప్పి ల్యాండ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు ఖర్చు పెట్టారు. కానీ అవన్నీ సెటరేట్ చేసేటప్పటికి మినిమం ఒక 6 months అయినా పడుతుంది. ఒక్కొక్క శాఖలో ఉన్నటువంటి లోపాలని తీసుకొచ్చి ప్రజలకు విశదీకరిస్తున్నారు. అందుకని ఈరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏ శాఖలో ఎంత అవినీతి జరిగింది ఇవన్నీ బయటికి తీయడానికే ఆయన కొంత సమయం పడుతుంది. మినిమం ఒక 6 నెలలు అయినా పడుతుంది. ఆ 6 నెలల తర్వాత ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని సూపర్ 6 కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చెప్పని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఆ సత్తా ఇది తనకున్నది. తన అనుభవం చాలు. వేరే ఏదైతే ఎవరో నాయకులైతే అనుకోవచ్చు, తన అనుభవంతో తక్కువలో ఉన్న దేనైనా సరే దాన్ని అవకాశాలుగా మలుచుకోవడంలో తన చాణక్యతను ప్రదర్శిస్తారు నారా చంద్రబాబు నాయుడు. తప్పకుండా సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం. నిన్న కాక మొన్న మన దీపావళికి గ్యాస్ సిలిండర్ ఇస్తారు. అలాగే ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్ దీపావళికి అనౌన్స్ చేశారు, ఇస్తారు. అలాగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని తప్పకుండా మేము తీసుకెళ్తాం. రాగల అంటే ప్రభుత్వం స్టార్ట్ అయ్యి ఇప్పుడు 3 నెలలు, ఇంకో 3 నెలల్లో ఈ సూపర్ 6 అనే పథకాలు ప్రతిదీ కూడా మేము అమలు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. సరే, వాళ్ళు అమలు చేస్తారు. ఈ 100 రోజుల పరిపాలన ఏదైతే ఉందో అది సంతృప్తికరంగా ఉందని ఒక పబ్లిక్గా మీరు భావిస్తున్నారు? తప్పకుండా అండి. రాగానే ప్రభుత్వం రాగానే 3000 పెన్షన్ని 4000 చేశారు, ఉచిత ఇసుక ఇచ్చారు, మెగా డిఎస్సి ఇచ్చారు. నిన్న కాక మొన్న మన విజయవాడలో వరదలు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఇంటికి వెళ్ళి నీకు ఫుడ్ అందిందా లేదా, నీకు మంచినీళ్ళు అందుతున్నాయా లేదా అని తను 16 నుంచి 18 గంటలు కష్టపడి నీళ్ళల్లోనే ఉండి ప్రతి చివరి ఇంటి వరకు కూడా అందించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. తప్పకుండా మీరు ఏదైతే అడిగారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు. కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది. 6 నెలల్లో ఏదైతే సూపర్ 6 అని అన్నారో ఆ సూపర్ 6 ఈ 6 నెలల్లో కూడా అందిస్తారని చెప్పి అంటే కాదు, సమయం పడుతుంది కదా, అంటే సమయం పడుతుందని అంటే ఎవరైనా పెద్దలు అదే చెప్తుంటారు. సమయం పట్టే దాని మీద అంటే లేట్ అవుతుంది అన్న దాని మీద అసంతృప్తి ఉందా జనానికి? అంటే ఇప్పుడు మేము ఒక్కొక్కటి చేసుకొస్తున్నాం కదా. ఉచిత ఇసుక, వాళ్ళు ఇసుక అమ్ముకొని ఇసుక దోచుకున్నారు కాదు కదా, మేము ఉచిత ఇసుక ఇస్తున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు అలాగే
పెన్షన్ అన్నాడు, వాడు పెన్షన్ 5 సంవత్సరాలు పెంచాడు. మేము ఒక్క నెలలోనే పాత ఏరియర్స్తో కలిపి 7,000 ఇచ్చి ప్రతి నెల రేపు 1st తారీఖు సెలవనంటే 31వ తారీఖు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రతిదీ కూడా మీరు ఏదైతే పాలన దీంట్లో పెట్టారో, మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ ప్రతిదీ కూడా 6 నెలల్లో కంపల్సరీగా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయితే అయింది. ఆ 100 రోజుల పరిపాలన మీద ఒక యూత్గా, ఏపీ పబ్లిక్గా మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచన ఎలా ఉంది? ఏం చెప్పాలంటే గత ప్రభుత్వం పూర్తిగా మనం చూసిన అనుభవం బట్టి ఈ 100 రోజులు కూడా అద్భుతంగా జరిగింది. మరి దారుణంగా గత ప్రభుత్వం చేసిన ఏవి కూడా లేదు. ఉదాహరణకు నేను ఒక డిఎస్సి అభ్యర్థి, ఒక్కసారి కూడా టెట్ అనేది రాయలేదు. ఇది ఎప్పుడు గత ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు ఒక్కసారి కూడా డిఎస్సి పెట్టలేదా? లాస్ట్ డిఎస్సి జరిగింది చంద్రబాబు గారి హయాంలోనే జరిగింది. ఓకే, ఒక్క డిఎస్సి కూడా లేదు. సచివాలయం ఉద్యోగాలు అన్నారు, అవి కూడా ఒక 2-3 నోటిఫికేషన్ తీసి వదిలేసి ఉన్న వాలంటీర్ ఉద్యోగాలు మొత్తం ఇచ్చారు. వాళ్ళు చెప్తున్న 4 లక్షల ఉద్యోగాలు వాలంటీర్లు, వేరే వాళ్ళు లేరు. ఉదాహరణకి ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందో చెప్పడానికి ఉదాహరణకి నాగనంపూడి టోల్గేట్ సమస్య నిదర్శనం. ఓకే, ఎన్నో గత అంటే దశాబ్దాలుగా ఉన్న ఒక ప్రాబ్లంని, ఒక సమస్యని మా గౌరవ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు 95,000 మెజార్టీ, ఒక ఎంపీకి వచ్చే మెజార్టీ తెచ్చుకొని ఇక్కడి నుంచి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అయ్యి వేరే పని కాకుండా వచ్చిన హామీని వెంటనే గుర్తుపెట్టుకొని గెలిచిన వెంటనే 1 రోజులు తీస్తున్నారు. అలాగే 1 రోజుల్లో ఆ టోల్గేట్ని తీయించారు. ఈ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం, ఇంకంతకంటే ఏం లేదు. ఈ ప్రభుత్వం ఇంత బాగా చేస్తున్న దానికి సూపర్ 6లు కూడా అమలు చేస్తారు. గ్యాస్ ఇవ్వటం కానీ, జపాన్ నుంచి గ్యాస్ ఇస్తున్నారు. డిఎస్సి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్తారు. నేను టెట్ ఎగ్జామ్ 9వ తారీఖు రాస్తున్నారా? ఓకే, డిఎస్సి కూడా మార్చిలో ఎప్పుడో అయిపోతుంది. ఏదో ఒకటి కనీసం వీళ్ళు యాక్షన్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం చేశారని చెప్పేసి గత ప్రభుత్వం ఆ పేరు కూడా తీయడానికి ఇష్టం లేదు. ఇక్కడ అంటే స్థానిక ఎమ్మెల్యే అయితే మాకు అసలు ఉన్నట్టు లేదు, గత ప్రభుత్వం లేదు. స్థానిక ఎమ్మెల్యే ఓకే, నాయకులు కూడా ఏదో దండుకుందాం, ఏదైనా కబ్జాలు చేసుకుందాం అన్నట్టు ఉన్నారు. కానీ ఇటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ ఏం లేదు. ఎక్కడైనా రోడ్డు వేస్తే దాని మీద దండుకోవడం, లేకపోతే ఏదైనా భూ కబ్జాలు చేయడం, ఇలాంటివి తప్ప ఏమీ లేవు. అంటే ఇదంతా అప్పుడు జరిగిందని మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మరి ఈ వేరియేషన్ ఎలా ఉంది? 100 రోజుల వేరియేషన్ 100 రోజుల పరిపాలన ప్రస్తుతానికి బాగుంది సార్. ఏది కూడా ఏమంటారు, ఒక సర్టెన్ టైం ఉంటుంది ప్రతిదానికి. ఓకే, ప్రతిదానికి ఒక సర్టెన్ టైం ఉంటుంది. ఈ 100 రోజుల్లో వీళ్ళు చేయగలిగినంత ఎక్కువే చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా బాగా చేసినట్టు. వరదల టైంలో మనం చూసుకోవాలి. ఓకే, అంత ఏజ్లో కూడా చంద్రబాబు గారు బస్సులో ఉండి చేశారు. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మానిటర్ చేశారు. గ్రామ సభలు పెట్టడం కానీ, రూరల్ వైపు కానీ, ఉదాహరణ గాజువాకలోని ఎప్పుడూ లేని విధంగా కుటుంబ సభ్యులు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇంటింటికి వెళ్ళారు గెలిచిన తర్వాత. ఇవి కూడా చెప్పుకోవాల్సినవి. అంటే ఎంత చిత్తశుద్ధి ఉంటే చేస్తారని చెప్తున్నాను. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఈ వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్ల పాలన కంటే ఈ 100 రోజుల్లో టీడీపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎక్కువ చేసింది అని అంటున్నారు. నిజమేనా అండి? అంటే మీరు ఎలా భావిస్తున్నారా? మీ అభిప్రాయం మీరు ఎలా భావిస్తున్నారా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా భావిస్తున్నాను. అంటే ఇదే అభిప్రాయం ప్రజలందరిలో కూడా ఉందా? ప్రతి 10 మందిలో 9 మంది చెప్తారండి. ఓకే, ప్రతి 10 మందిలో 9 మంది, 100 అని చెప్పను, ప్రతి 10 మందిలో 9 మంది చెప్తారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. అందరూ కూడా ప్రస్తుతం ఇప్పుడు ఈ 100 రోజుల వరకు పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నారు. గడిచేది కూడా ఇలా జరగాలని చెప్పేసి, దిగ్విజయంగా సాగాలని, ప్రతిపదంలో వెళ్ళాలని, అలాగే ఆదాయ వనరులు కూడా వీళ్ళు సంపద సృష్టించడానికి ఆలోచించి తద్వారా ఏమైనా పథకాలు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే యూత్కి ఇంకా ఎలాంటి పథకాలు గవర్నమెంట్ ప్రవేశపెడితే బాగుంటుందని మీరు ఒక యూత్ అనుకుంటున్నారు? అంటే యువతకు ఉపాధినండి. ఉపాధికి స్వయం ఉపాధి కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఎంతో కొత్త ఇన్నోవేషన్ థాట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లోన్స్ కానీ, లేకపోతే ఏదైనా కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఏదైనా ఒక దారి చూపిస్తే వాళ్ళ తద్వారా మనం ఆదాయం కూడా సంపాదించవచ్చు. అంటే ఇండస్ట్రియలిస్ట్గా చేయొచ్చు, లేకపోతే
ఆ, ఒక వ్యాపారస్తుడిగా చేయొచ్చు, లేకపోతే వాళ్ళ ఆలోచనలకు మనం పెట్టుబడి పెట్టేది ఉంటే కొత్త కొత్త ఆలోచనలతోటి ఏమైనా ఏ స్టార్టప్స్ బోర్డు వచ్చాయి ఇప్పుడు చాలామంది చేయట్లేదు, క్రియేటివ్గా ఆలోచించే బోర్డు వచ్చాయి. వాళ్ళకి ముడిసరికి ఏంటంటే డబ్బే. అంటే ఇలాంటివి ఏవైతే మీరు అనుకుంటూ ఉన్నారో అవన్నీ ఈ కూటమి ప్రభుత్వంలో జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అంటే గట్టిగా నమ్ముతున్నారా అన్నట్టు? ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందువల్లంటే ప్రతిదీ కూడా ప్రజల దగ్గర నుంచి నాయకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏం తీసుకుంటున్నారు? స్థానిక నాయకులు ప్రజల దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నారు? అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి స్థానిక నాయకులు ఏం చేస్తున్నారంటే, ఉదాహరణకి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కలసిన స్థానిక నాయకులు ఏమని చెప్తున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా తీసుకోండి, లేకపోతే ఫిర్యాదులు ఉన్నాయా తీసుకోండి, అలాగే సలహాలు కూడా తీసుకుంటున్నారు. ఆ సలహాలు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఈయనేమి చిన్న నాయకులు ఏం కాదు, వచ్చిన మెజార్టీతో చూస్తే రాజోక ఇంత గత ప్రభుత్వంలో కన్నా ఈసారి ముందుకే వెళ్తుంది కానీ వెనక్కి వెళ్ళదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. సో అంటే గాజువాక కోసం మీరు చెప్తూ ఎలాగైతే గాజువాక ముందుకు వెళ్తుంది గత ప్రభుత్వం పోలిస్తే అని అంటున్నారు కదా, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ గవర్నమెంట్ ఇలాగే వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను.